అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే పెట్రోల్ డీజిల్ వాడకం మాత్రమే తగ్గించాలని చెప్తున్నారా, లేక మిగతా అన్ని విషయాల్లో కూడా ఖర్చులు తగ్గించుకోవాలని చెప్తున్నారా? ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా. మనం విదేశాల దగ్గర నుంచి ఏమేమైతే ఇంపోర్ట్ చేసుకుంటామో పెట్రోలు, డీజిల్, మిగతా ఆయిల్స్, ఓకే, మీకు సింపుల్గా చెప్పాలంటే వంట నూనె కూడా తగ్గించుకోండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ దాంట్లో ఏంటి, క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే అదే కాబట్టి యాడ్ చేస్తుంది కాబట్టి వంట నూనె కూడా లింక్ ఉంటుంది. ఓకే, ఇంకా చెప్పాలంటే గోల్డ్, ఫారిన్ ఇంపోర్ట్స్, ఓకే, లేకపోతే చాలామంది విదేశీ టూర్స్ వెళ్తుంటారు. అవన్నీ ఇప్పుడు కంట్రోల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న ఈ ఆర్థిక నిల్వలు మెరుగవుతాయి. సింపుల్ అమ్మా, మన ఇండియాలో ఉండే మొత్తం మహిళలందరూ 1 year పాటు కనుక గోల్డ్ కొనడం మానేశారు అనుకోండి, $60,000 కోట్ల మనకు సేవ్ అవుతాయి. అంటే మనకు ఇంకో 2-3 నెలలు పొడిగిస్తుంది. ఓకే, ఇప్పుడు చమురు ఏంటి, చమురు లాజిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు $100 ఉంది మొన్నటి వరకు, ఇది ఒక బ్యారెల్ ముడి చమురు. ఇప్పుడు $130 వెళ్ళింది. ఇప్పుడు $30 పెరిగింది కదా. ఆ $30 ఎక్స్ట్రా డబ్బు ఏమవుతుంది, చమురు నీకు ట్రాన్స్పోర్టేషన్ కావాలన్నా, ప్రొడక్షన్ అయినా, ఏం చేయాలన్నా చమురుకి లింక్ ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక వస్తువు తయారైంది అనుకోండి, అది నీ ఇంటికి చేరాలంటే చమురే కదా కారణం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జస్ట్ ఒక టీ పొడి పాకెట్ $100 అనుకుందాం. $100 ఉన్నప్పుడు బారెల్ చమురు, మీ టీ పొడి ఖర్చు $100 అయితే ఇది $130 అయింది అనుకోండి, నీ టీ పొడి ఖర్చు $130 అవుతుంది. $30 పెరిగింది. ఓకే, ఇలా నీకు అన్ని నిత్యావసరాలు పెరిగాయి అనుకో, నీకు నెలసరి ఖర్చు ఒక నెలకి నిత్యావసరాలకి ఒక 10,000 ఖర్చు పెడుతున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ 30% యాడ్ అయితే ఎంత అవుతుంది, 13,000 అవుతుంది. 13,000 అవుతుంది. నీ శాలరీ సేమ్ ఉంటుంది. దాంట్లోనూ జాబ్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని పరిస్థితి. మరి ఈ ఎక్స్ట్రాగా పెరిగిన 3,000 ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అది ఖచ్చితంగా అప్పు చేయాలి, లేకపోతే 3,000 తీసుకుంటారు అన్నారు. ఈ 3,000 అప్పు తీసి దానికి వడ్డీ ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ నీకు? ఇట్లా సిచ్యువేషన్ ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? రాదు. ఇంకా రానప్పుడు అప్పుడు ఏమవుతుంది, నీ దగ్గర ఉన్న సేవింగ్స్ వాష్ అవుట్ అవుతూ వస్తాయి. సేమ్ సిచ్యువేషన్ దేశానికి ఆపాదించుకోమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆ 30% ఇప్పుడు చమురు ధర పెరుగుతూ ఉంటుంది కదా, అది పెరిగే కొద్దీ మనం చమురు కన్సంప్షన్ తగ్గుతూ వచ్చామనుకోండి, ఇప్పుడు $100 ఉన్న ముడి చమురు 130 అయింది, 30% పెరిగింది కదా, 30% చమురు కన్సంప్షన్ తగ్గింది అనుకోండి, అది బ్యాలెన్స్ అయిపోతుంది కదా. అప్పుడు నీకు విదేశీ మార్గ ధర నిల్వలు అట్నే ఉంటాయి కదా. దిస్ ఈస్ ద లాజిక్ గవర్నమెంట్ ఈస్ సేయింగ్. యాక్చువల్గా గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఖర్చులు తగ్గించుకోండి, ఈ పొదుపు తగ్గించుకోండి, ఈ చెప్పేదానికి ముందు యాక్చువల్లీ చాలా చేసింది. ఎస్పెషల్లీ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ హర్ముజ్ స్ట్రైట్లో మనకు రావాల్సిన ఈ చమురు నౌకలు వీటిని ఆపేయడం ఇవన్నీ జరిగినప్పటి నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే 5 steps ప్లాన్ ఒకటి ఇంప్లిమెంట్ చేసింది. స్టెప్ 1 ఏం చేసింది, మ్యాక్సిమం ముడి చమురుని తీసుకురావడానికి ట్రై చేసింది ఒకటి. స్టెప్ 2 ఏం చేసింది, ఈ డాలర్ వాల్యూ పెరిగిపోకుండా, ఇప్పుడు ఆల్మోస్ట్ 10-20% పెరిగిపోతుంది ఇరాన్, అది వేగంగా పెరగకుండా దాన్ని కంట్రోల్ చేయడం కోసం మన దగ్గర ఉన్న కొన్ని విదేశీ మారక నిల్వల్ని, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక 9-10 వీక్స్లోనే 38 బిలియన్ విదేశీ మారక నిల్వల్ని నీకు సేల్ చేసి రూపీని స్టెబిలైజ్ చేస్తూ వస్తుంది. స్టెప్ 3 ఏంటి, స్పెక్యులేషన్స్ తగ్గిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టెప్ 4 మీరు ఖర్చులు తగ్గించండి. ఖర్చులు తగ్గించడం వల్ల దేశం సేఫ్ అవుతుంది, మనం దివాలా తీసే పరిస్థితికి వెళ్ళము, మనం చాలా జాగ్రత్త పడదాం, మనం ఇప్పుడు చాలా బలమైన ఆర్థిక దేశంగా ఉన్నాం కదా. ఈ స్టేటస్ని ఇలాగే కాపాడుకోవాలంటే ఈ ప్రజలు కూడా ఒక దేశభక్తితో ఈ ఖర్చులన్నీ తగ్గించుకొని ఫారిన్ ఎక్స్చేంజెస్ కనుక కాపాడుకోగలిగితే మనం ఇలాగ ఇంకా బలపడతాం అనే యాంగిల్లో ఇప్పుడు మోడీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది అయితే ఇప్పుడు బంగారాన్ని వినియోగించే దేశాల్లో అన్ని దేశాల్లో కంటే భారతదేశం చాలా ముఖ్యమైన ప్లేస్లో ఉంది. ఇప్పుడు మోడీ చెప్పినట్టు ఒకవేళ అందరూ బంగారం కొనడం ఆపేస్తే ఏమవుతుంది, పరిస్థితులు ఏమవుతాయి తర్వాత? చాలా ఉపయోగపడుతుంది. నాకు యాక్చువల్గా నేను పర్సనల్గా మొదటి నుంచి నేను బంగారానికి వ్యతిరేకం అమ్మ. రీజన్ ఏంటంటే బంగారం నీకు ధరించడానికి తప్ప, మ్యాక్సిమం ధరించడానికి, లేకపోతే కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్లో వాడతారు తప్ప మీతో దేనికి పనికి వస్తుంది?
అవును. కాకపోతే అది ప్రీషియస్ మెటీరియల్, రేర్ మెటీరియల్ చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి దానికి వాల్యూ ఎక్కువ. ఓకే, ఇప్పుడు బంగారు కొనేస్తే ఏమవుతుంది, ఇందాక చెప్పాను కదా, 60,000 కోట్లు సేవ్ అవుతుంది దేశానికి. మరి 60,000 కోట్లకి ఒక సంవత్సరం సేపు పోగైంది అనుకో, ఇంకో 2-3 నెలలు మనం సేఫ్ కదా. అప్పుడు బంగారాన్ని ఆపేసి నిత్యావసరాలు కొనుక్కోవచ్చు. బంగారం కాదు, మీకు చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా, అవుట్లెట్స్, ఫారిన్ అవుట్లెట్స్, కొనొద్దు, తినొద్దు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మన డబ్బులు మన దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు మీరు 4 స్టెప్స్ చెప్పారు, పొదుపు చేయండి అన్న విషయం ప్రధాని మోడీ చెప్తున్నారు కాబట్టి, ఒకవేళ ఈ 4 స్టెప్స్ కానీ ప్రజలు ఒకవేళ పాటించకపోతే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, అసలు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? యాక్చువల్లీ 4 స్టెప్స్ కాదు, 3 స్టెప్స్ ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. 4వ స్టెప్లో భాగంగా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తుంది మీరు ఖర్చులు తగ్గించుకోండి అని. ఇప్పుడు ఈ 4వ స్టెప్ కనుక విఫలమైంది అనుకో, సింపుల్, దాని పర్యవసానాలు కూడా మనమే భరించాలి. ఇందాక చెప్పాం కదా, ఏది నీ ఖర్చు 3,000 పెరుగుతుందని, 3,000 కదా, అప్పుడు 5,000 పెరుగుతుంది. రీజన్ ఏంటి, పెట్రోల్ ధర ఇంకా హ్యూజ్గా పెరిగిపోతుంది, ఎస్కలేట్ అవుతుంది, బంగారం ధర పెరుగుతుంది, నిత్యావసరాలు పెరిగిపోతాయి, ట్యాక్సులు పెరిగిపోతాయి, పన్నులు పెరిగిపోతాయి. ఇవన్నీ పెరిగితే మళ్ళీ భరించాల్సింది ఎవరు? సామాన్యులే, మనమే. అప్పుడు ఏమంటాం, మనం గవర్నమెంట్ని దించుకుంటాం, ధరలు పెంచేస్తుంది, ఇవి పెంచేస్తుంది అని చెప్పేసి. సో గవర్నమెంట్, ప్రభుత్వం ఆ స్థితికి వెళ్లకుండా ధరలు పెంచాల్సిన, సింపుల్ అమ్మా, మిమ్మల్ని ధరలతో వాయించకుండా, ధరల దెబ్బ మీ మీద పడకుండా ముందుగానే జాగ్రత్తగా చెప్తుంది, ఇలా చేసుకోండి, ఇలా చేసుకుంటే అందరూ సేఫ్ ఉంటాము. ఓకే, ఇట్స్ ఎ వార్నింగ్ సైన్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండాలి.